బాబోయ్ వీడి ప్రేమనైతే అస్సలు తట్టుకోలేకపోతున్నా నేను. ఇంతకీ మా చిన్న సార్కి ఇంత ఖుషి ఎందుకు అవుతుందంటే వాడి ఫేవరెట్ ఫిష్ ఫ్రై చేస్తున్నా కాబట్టి అంతగానం హ్యాపీ అవుతున్నాడు వాడు. వానికి ఫిష్ ఫ్రై అన్న చికెన్ ఫ్రై అన్న చాలా చాలా ఇష్టం అండి. 2 days నుంచి ఫిష్ క్రేవింగ్స్ వస్తున్నట్టున్నాయి వానికి. ఒక్కటే ఫిష్ ఫిష్ అని చెప్పేసి మా తలకాయ తింటున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వాటిని బాధ తట్టుకోలేక ఫిష్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు అనమాట. వానికి ఫిష్ ఫ్రై అంటే అని చెప్పి ఇంకా వెంటనే వానికి ఫిష్ ఫ్రై చేసి పెడితే వాని ఆనందం అంతా ఇంత కాదండి, మామూలుగా సంతోషపడతలేడు. తినేవి 1-2 ముక్కలే కానీ ఫుల్ ఖుషి అయ్యిండు వాడు. మా పెద్దోడేమో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టపడతాడు కానీ మా చిన్నోడు మాత్రం ఓన్లీ ఫిష్ చికెన్ మాత్రమే తింటాడు. వాడు ఎగ్ కూడా తినడు అసలు. అవి కూడా ఓన్లీ ఫ్రైస్ వరకే తింటాడండి. తినడం కూడా రాదు వాడికి సరిగ్గా. దగ్గరుండి తినిపించాలి, ఎందుకంటే ముళ్ళు బొక్కలు ఉంటాయి కదా. సో జాగ్రత్తగా మనమే చూసుకుంటూ తినిపించాలి వానికి. యాక్చువల్గా ఇదైతే సండే వీడియో అండి. సో ఆ రోజు వాడికి ఫ్రై చేసిన తర్వాత ఇంకొన్ని ముక్కలు అయితే కర్రీ చేశాను. ఎందుకంటే తాతయ్యకి మా ఆయనకి ఇట్లా ఎక్కువ ఫ్రై ఇష్టం ఉండదండి, కర్రీ బాగా తింటారు వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం కర్రీ చేశాను. రేణుకనేమో ఫిష్ తినది కాబట్టి తన కోసం లివర్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్.